ఆధారాలన్నీ పరిశీలించిన మీదట R&R మైనింగ్ సంస్థ తనకు నిర్దేశించిన పరిధిని దాటి తవ్వకాలు జరిపినట్టు కోర్టు నమ్ముతుంది. అందుకు గాను ఆ సంస్థకిచ్చిన మైనింగ్ లీజును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. తమ అక్రమ మైనింగ్ కోసం రికార్డుల్లో చీకటిగూడెం గ్రామ సరిహద్దులను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఆ గ్రామ హద్దులను, ఆ గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ దానికయ్యే ఖర్చును R&R మైనింగ్ సంస్థ నుండి వసూలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. అంతేకాదు అక్రమాలకు పాల్పడిన R&R మైనింగ్ సంస్థ లైసెన్స్ కూడా రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇలాంటి ప్రజా ప్రయోజన వాద్యం కోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు జనజాగృతి సంస్థను, ఆ సంస్థ అధినేత అభిరామ్ను కోర్టు అభినందిస్తుంది. ఏం నాయనా, స్టేట్ మనదే, సీఎం మనోడే, స్టేట్లో మనం ఏం చేసినా అడిగేవాడు లేడన్నావు. ఇప్పుడు ఈ గోలేంది? వాడెవడ పిటిషన్ వేస్తే మన లీజు రద్దు చేయడం ఏంటి? ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే తీర్పు మనకు తగ్గినట్టు రావాలి, కానీ వ్యతిరేకంగా రావడం ఏంటి? ఆ గవర్నమెంట్ ఏం పీకుతుంది? ఆ సీఎం గారికి కాల్ చేయి నాయనా. హలో సీఎం గారు. అన్నా నమస్తే. నాకు ఇప్పుడే న్యూస్ తెలిసిందన్నా. నేను ఫోన్ చేయబోతున్నా, మీరు చేశారు. చాలే ఆపు. జరిగిందేదో జరిగిపోయింది. నా మైనింగ్ నాకు కావాలి, నా లైసెన్స్ నాకు రావాలి. అన్నా ఈ ఒక్కసారికి నా మాట విను. మరో చోట స్టేట్లో నీ ఇష్టం వచ్చిన చోట దూకో. నీకెదురేముంది? ఏడ తోకోవాలో చెప్పాల్సిన అవసరం నీకు లే. నాకు R&R పేరు మీదే లైసెన్స్ కావాలి. నువ్వు నీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెళ్తారో ట్రిబ్యునల్ వెళ్తారో అది మీ ఇష్టం. నాకు మాత్రం నా కంపెనీ పేరు మీదే లైసెన్స్ కావాలి. అన్నా అది చాలా కష్టం అన్నా. పేరు మార్చి మరో లైసెన్స్కి అప్లై చేసుకో. నేనున్నాగా, మిగతాది చూసుకుంటా. నిన్ను సీఎం చేసింది నీ మాట నేను వినడానికి కాదు, నా మాట నువ్వు వింటావని. నీకు వినడానికి ఇష్టం లేకపోతే చెప్పు, వినేవాళ్ళు దండిగా ఉన్నారు, వాళ్ళని కూర్చోపెడతాను నీ చేతులు. అది కాదన్నా, నేను నీ మనిషినన్నా, నన్ను నమ్ము. సాలాపిక. నేను క్వారీ వదలాల్సి వస్తే నువ్వు నీ కుర్చీ వదలాల్సి వస్తుంది. నేను సీఎం కావటానికి సహాయం చేశాడని స్టేట్లో ఏది అడిగినా ఇస్తూ వచ్చాం. ఇప్పుడు వాడెవడో పిటిషన్ వేసి ఆ కోర్టు ఏదో ఆర్డర్ చేస్తే మనల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు సార్? ఏముంది, వాడిని దూకోనీకుంటే మనల్ని దూవుతాడంట. మన ఎమ్మెల్యేలలో చాలా మందికి పెద్దపితో సంబంధాలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పిన మాట వినేవాళ్లే. గ్రూపులు కట్టే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నంతకాలం ఇట్లే తగలడుతుంది వెంకటేశ్వరరావు. అసలు ఈ పిటిషన్ వేసిన మూడేవాడయ్యా? జనజాగృతి సంస్థ అభిరామ్ సార్. అభిరామ్